రకంగా మీరు ప్రార్థన చేసి మీ కష్టం, మీ బాధ, మీ ప్రాబ్లం గురించి దేవుడి దగ్గర మీరు చెప్పుకున్నారో అప్పుడు సమస్తమైన జ్ఞానములకు మించిన దేవుని సమాధానం. ఈ మాట చాలా గొప్పదండి. ఏంటండి? దేవుడికి ఒక సమాధానం ఉందంటండి. బాగా వినాలి. దేవునికి సమాధాన పడే మనసు ఉందంట. పాపం సమాధాన పడ్డం అంటే అర్థం ఏంటమ్మా? సమాధాన పడ్డం అంటే అర్థం ఏంటి? క్షమించే గుణం కదా, క్షమించే మనసు, క్షమించే గుణం. ఎంత వ్యతిరేకలైనా సరే వీళ్ళ మనుషులు కదా అనేటుకుంటే మనసు దేవుడికి ఉంది. అది లేకపోతే అసలు భూమి మీద ఈ ప్రపంచం అసలు ఉండేదే కాదు. ఆదామవ్వలతోనే వెళ్ళిపోయి ఉండేవాళ్ళు అంతా. సృష్టి ఆ రోజే కూలిపోయేది. ఏదోని తోట ఆ రోజే తగలబడిపోయేది. వింటారమ్మా? ఈ సమాధానం, ఈ ప్రేమ అనేది దేవుడికి ఉన్నటువంటి గొప్ప లక్షణాలు. ఇది గనక లేకపోయిండుంటే ఆదామవ్వలతోనే ఈ ప్రపంచం నాశనం అయిపోయిండేది.